ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రేషన్ కార్డులో ఉన్న వారందరికీ కొత్త రూల్స్ అండి. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడే అర్థమవుతుంది. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపో. ఫ్రెండ్స్, ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో వీళ్ళందరికీ సంబంధించి మనందరికీ అదేవిధంగా కొత్త రూల్స్ అయితే వచ్చాయన్నమాట. తెలంగాణ ప్రజలకు మరో 2 నెలల్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అంటే కొత్త రేషన్ కార్డులు అంటే లేని వారికి అదేవిధంగా ఉన్నవారికి కూడా ఇస్తారనమాట. ఇక ప్రస్తుతం తీసుకున్న వారికి అయితే ఇందులో కొన్ని రూల్స్ వచ్చాయన్నమాట. కుటుంబాల వారిగా వార్షిక ఆదాయం అనేది ఆధారంగా కార్డులు ఇచ్చేందుకు కూడా క్యాబినెట్ సబ్ కమిటీ అయితే నిర్ణయం తీసుకుంది. ఇక ఈ మేరకు ఆదాయ పరిమితి తగ్గించాలా అన్నే కొనసాగించాలనే దానిపైన ఆ కమిటీ చర్చిస్తుంది. అంటే గ్రామంలో ఎంత ఉండాలి, పట్టణాల్లో ఎంత ఉండాలి, ఎంత ఆదాయం కలిగిన వారికి ఇవ్వాలి ఏందనే దీనికి సంబంధించి కొత్త రూల్స్ అయితే విధానాలు ఇవ్వాలా లేదని ఒక సందిగ్ధ డౌట్ అయితే ఉందన్నమాట. సో ఇందులో ప్రధానంగా గుజరాత్, కర్ణాటక, తమిళనాడులో, ఏపీలో ఫాలో ఉన్నటువంటి రూల్స్ అయితే ఫాలో చేయాలని అధికారులు అధ్యయనం చేయాలని దీనికి సంబంధించి సూచించారనమాట. ఇక సంక్షేమ పథకాల్లో వినియోగం, పౌర సరఫరాల వస్తువుల కోసమైతే కాకుండా పలు సంక్షేమ పథకాల్లో వినియోగిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఆదాయ పరిమితి నిర్ధారణ విషయంలోనూ కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం పలు మార్పులు చేయనుందన్నమాట. ఇక గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే నివసిస్తున్నారో వారికి 1,50,000 క్యాస్ట్ ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందో అందులో ఉండాలి. అర్బన్ నిర్వహిస్తున్న వాళ్ళు 2 లక్షల లోపు ఆదాయాన్ని కార్డు ఉంటే మాత్రమే తెల్ల రేషన్ కార్డు వస్తుంది, లేదంటే రాదు. అందులో భూ విస్తీర్ణం తరి అనేది 3.5 ఎకరాల వరకు, అదేవిధంగా మాగాని 7.5 ఎకరాల లోపు అయితే ఉండాలని చెప్పేసి నిబంధనలు ఇచ్చారన్నమాట. ఇక వార్షిక ఆదాయం అర్హత తెలంగాణలో 89.96 లక్షల కార్డులు ఉండగా వాటిలో 2.81 కోట్ల సభ్యులైతే ఉన్నారు. వీటిలో 5.66 లక్షల అంత్యోదయ, 5,416 కార్డులు అన్నపూర్ణ పథకం కింద అయితే ఉన్నాయి. కార్డులకు జారీకి వార్షిక ఆదాయం అర్హత అయితే పరిగణిస్తున్నారు. ప్రస్తుతం గ్రామీణ అర్బన్ ప్రాంతాల్లో వేరువేరుగా ఆదాయ పరిమితులు ఉండగా కొత్తగా జారీ చేయనున్న విధి విధానాల్లో అవే కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 21న నిర్వహించే తుది సమావేశంలో ఇది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారన్నమాట. సో మొత్తానికి ఒక గుడ్ న్యూస్ అయితే అందించారు. ఇక ఆదాయ పరిమితి పైన కొత్త రూల్స్ కూడా రాబోతున్నాయి. సో ఎవరెవరికి వస్తాయి, ఇప్పుడున్న వాటిలో కూడా మళ్ళీ ఎంక్వైరీ చేస్తారా, లేదంటే ఆల్రెడీ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఆదాయ పరిమితిని తీసుకుంటారా, కన్ఫర్మ్ అయితే చేయాల్సి అయితే ఉంది. మొత్తానికి అయితే చెప్పగానే చెప్పారు. ప్రస్తుతానికి ఉన్న రూల్స్ కొనసాగిస్తారా, కొత్త రూల్స్ కూడా రాబోతున్నట్లు ఒక అప్డేట్ కూడా